హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఆంటీ వాళ్ళొచ్చినప్పుడు మునగాకు అవన్నీ వెజిటబుల్స్ కొన్ని తెచ్చానని చెప్పాను. చూపిచ్చాను కదా! సో, ఆ మునగాకే అనమాట. ఆ రోజు పప్పు చేశాను ఆంటీ వాళ్ళున్నప్పుడు మునగాకు పప్పు. ఇంకా మునగాకు ఇంకా చాలా తెచ్చారు. చాలా ఉండింది. అందుకనేసి ఇంకా ఈరోజు ఏమంటే మునగాకు ఫ్రై చేద్దాము అనిపిచ్చింది. ఇంకా మునగాకు ఫ్రై అది కాక లేతగా ఉంది మునగాకు. భలే టేస్టీగా భలే వస్తుంది అనిపిచ్చింది. ఇంకా నార్మల్‌గా అయితే నేను ఆంటీ అక్కడ ఆ రోజు వచ్చారు కదా! సో, ఆంటీ భలే చేస్తారు మునగాకు. ఆంటీ దగ్గర చేపిచ్చుకుందాం అనిపిచ్చింది. కానీ అప్పుడే ఊరు నుండి వచ్చారు. అలా అడిగితే వెంటనే బావుండదు చేసిస్తారా ఆంటీ అనేసి ఇంకా అడగలేదు. ఉంటారు కదా! మళ్ళీ మెల్లిగా చేపిచ్చుకుందాంలే అనుకున్నాను. కానీ వెంటనే వెళ్ళిపోయారు. సో, ఇప్పుడు నేనే చేస్తున్నాను అనమాట మునగాకు. మునగాకునేమంటే ఆంటీ మునగాకు ఫ్రైలో పప్పుల పొడి అవన్నీ వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేనిక్కడ పప్పుల పొడి ఏం వేయకుండా చేస్తున్నాను. అది డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఎగ్ మునగాకు ఫ్రై చేస్తున్నాను. చూపిస్తాను ఎలా చేస్తానో. ఇంకా కరెక్ట్‌గా సాల్ట్ అయిపోయింది. ఇంకా సాల్ట్ తెప్పించుకున్నాను. ఇంకా ఆ ప్యాకెట్ కట్ చేసి డబ్బాలో వేద్దామంటే సిజర్స్ కనిపించలేదు. ఎక్కడో పెట్టేస్తది యాపీ. మళ్ళీ దాన్ని వెతుక్కోవాలి. సో, ఇక్కడ పెట్టిందనమాట. ఇంకోటేమంటే ఇంతకుముందు నేను హిమాలయ పింక్ సాల్ట్ తెప్పించుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడేమంటే టాటా చూద్దాము ఎలా ఉందో ట్రై చేద్దాం అనేసి ఇంకోటి తెప్పించాను. కానీ ఈ పింక్ సాల్ట్ అంటారు గానీ సాల్ట్ దీంట్లో సాల్టే ఉండదు. ఎంత సాల్ట్ వేస్తాను తెలుసా నేను కూరల్లో. సాల్టే ఉండట్లేదేంటి అనిపిస్తది. అది నార్మల్‌గా వైట్ సాల్ట్ మనం యూజ్ చేస్తాం కదా నార్మల్‌గా. సో, అది వేసానంటే కొద్దిగా వేస్తే చాలు భలే సాల్టీగా అనిపిస్తది. మళ్ళీ మళ్ళీ వేయనవసరం లేదు. కానీ ఈ సాల్ట్ ఎంతేసినా వేసినట్టే ఉండదసలు. ఎందుకో అంటే నాకే అలా అనిపిస్తా ఉందో లేదా అందరికీ అలాగే ఉంటదో తెలీదు. ఇంకోటేమంటే నిన్న వ్లాగ్ పెట్టిన తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు కామెంట్ చేశారు. మెసేజ్ పెట్టారు. ఏమని అంటే మీరు అది ఇంతకుముందు నార్మల్ వైట్ సాల్ట్ తినేవాళ్ళు ఇప్పుడు పింక్ సాల్ట్ తింటున్నారు కదా! కొన్ని రోజుల నుండి. సో, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్ 2 కలిపైనా తీసుకోండి. ఒక్కొక్కసారి అలా కూడా బీపీ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం అలా జరుగుతుంది. ట్రై చేసి చూడండి అనేసి అన్నారు. అప్పుడు నాకు అనిపించింది అంటే సాల్ట్ చేంజ్ చేసినందుకు కూడా బీపీ వస్తుందా అలా అనేసి అనిపించింది. మరి తెలీదు కరెక్ట్‌గా ఎట్లా ఉంటుందో మరి. ఇంకా నేను నార్మల్‌గానే కూరల్లో సాల్ట్ చాలా తక్కువ వేస్తాను. అంటే నాకు తెలియకుండానే కావాలని తక్కువ వేయను. కానీ నేను వంట చేసేసిన తర్వాత మళ్ళీ అన్నం తినేటప్పుడు సాల్ట్ తక్కువ ఉంది అనేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది అనేసి యాడ్ చేసుకోవడం అలా జరుగుతా ఉంటుంది. సో, నార్మల్‌గానే నేను సాల్ట్ తక్కువ వేస్తా ఉంటాను. నాకైతే అసలు మళ్ళీ సాల్ట్ ఏసుకొని తినాలి అనేసి అనిపించదు. ఒక్కొక్కసారి సుదర్శన్‌కి, టెడ్డీకి మాత్రం అనిపిస్తా ఉంటుంది. సాల్ట్ తక్కువ ఉంది బుజ్జు అనేసి అంటుంటాడు. సో, కానీ నాకు నార్మల్‌గానే ఉందని అలానే తినేస్తా ఉంటాను. సాల్ట్ ఎక్కువ వేసుకొని తినాలి, సాల్ట్ ఎక్కువ తినే పర్సన్ అలా కాదనమాట. అందుకనేసి ఇప్పుడు నాకు కొంచెం బీపీ ఎక్కువగా ఉంది కదా! అందుకని సాల్ట్ చాలా తగ్గిచ్చేసాను. నార్మల్‌గానే తక్కువ తింటాను. ఇంకా తగ్గిచ్చేసాను. ఇప్పుడు అంతగా ఎక్కువ తినడం లేదు అసలు సాల్ట్ నేను. ఇంకోటి కూడా గమనించాము. ఏమంటే పీరియడ్స్ ఉంటాయి కదా! పీరియడ్స్‌కి ముందు కొంచెం హైగా ఉంటదనమాట బీపీ. పీరియడ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం లో అయిపోవడం. సో, అలా కూడా జరుగుతా ఉంది నాకు. సో, ప్రెజెంట్ అయితే నార్మల్‌గానే ఉంటది. ఎప్పుడో ఒకసారి హైగా చూపిస్తది. సో, అది పక్కన పెట్టేద్దాము. ఇంకా మునగాకు ఫ్రై నేను ఏమేమి వేశాను ఏంటి అనేది చెప్పలేదు. కానీ మీరు చూసేసారనుకుంటాను. ఈజీయే కదా! అన్ని ఇంగ్రీడియెంట్స్ కనిపిస్తానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా మునగాకు ఫ్రై అయిపోయింది. లేత మునగాకు తొందరగానే ఉడికిపోతది. ఇంకోటేమంటే మునగాకుని ఎక్కువ ఉడకపెట్టామనుకోండి, ఎక్కువ ఫ్రై చేస్తానే ఉన్నామనుకోండి చేదుగా అయిపోతది. కరెక్ట్‌గా దాన్ని చూసుకుంటా మనము ఫ్రై చేసుకోవాలనమాట. ఆకుని తిని హమ్మయ్య ఉడికింది అనేసి ఆఫ్ చేసేసేయాలి. లేకపోతే చేదు అయిపోతది. ఇంకా ఉడికిపోయింది అనేసి అర్థమైపోతుంది. తర్వాత ఈ ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ కొట్టి దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అంతే యమ్మీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మునగాకు ఎగ్ ఫ్రై చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఒకవేళ చేయలేదు ఎప్పుడు అంటే. ఇంకా ఇదొచ్చేసి నేను థర్స్‌డే రోజేమో చేసుకున్నాను. సో, ఈ వ్లాగ్‌లో ఈ క్లిప్ పెట్టాలి అనిపించింది. ఎందుకో తెలీదు నాకు. సో, అందుకనే పెడుతున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నేను సాల్ట్ కూడా టేస్ట్ చేయకుండా కరెక్ట్‌గా వేశాను. సుదర్శన్‌కి ఎప్పుడెప్పుడు తినాలి అనిపించింది. అందుకే ఫస్ట్ అన్నం పెట్టేసి అది మునగాకు ఫ్రై పెట్టేశాను. ఇంకా సాంబార్ చేద్దాం అనుకోని స్టార్ట్ చేశా. ఈ మిరపకాయలు చూసారా? ఇవి కూడా ఆంటీయే తెచ్చారు. ఒక్కొక్కటి ఎంతెంత పొడుగా ఉంది చూసారా? మన ఇంట్లో అన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండేసి అవి కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. అలా అనిపిస్తే ఎప్పుడెప్పుడు ఏమేమి వంట చేసేయాలా అనిపిస్తూ ఉంటుంది కదా! నాకు ఈ మధ్య అలానే అనిపిస్తుంది. ఇంకా అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. అందుకనేసి అన్ని వెజిటబుల్స్ వేసేసి నాకు సాంబార్ చేయాలన్నా, అన్ని వెజిటబుల్స్ వేసి పులావ్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. కాకపోతే వెజిటబుల్ పులావ్ సుదర్శన్‌కి ఇంట్రెస్ట్ ఉండదనేసి ఎక్కువ చేయను. ఇంకా వెజిటబుల్ సాంబార్ చేస్తే మాత్రం భలే ఇంట్రెస్టింగ్‌గా తింటాడనమాట సుదర్శన్. ఇంకా నేను సాంబార్ చాలా బాగా చేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కలిపి చేయడం కంటే ఓన్లీ మునక్కాయ సాంబార్ లేకపోతే అదేమది ముల్లంగి సాంబార్
అలా వంకాయ సాంబార్, చిక్కుడుకాయ సాంబార్ అలాంటివి సపరేట్గా చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అన్నీ కలిపి చేయడం దానికంటే అలా సపరేట్గా చేసాడంటే ఇంకా బాగుంటుంది. మొన్న మునక్కాయ సాంబార్ చేశాను, చాలా నచ్చేసింది, చాలా బాగుంది. కానీ ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మునగాకు ఫ్రై హాఫ్ అయిపోయింది, మా సుదర్శన్ హాఫ్ తినేసాడు. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే వెజిటేబుల్ సాంబార్ చేసి మునగాకు ఎగ్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది, అన్నం పెట్టేశాను అనేసి అనుకున్నాను. కానీ మునగాకు ఫ్రై హాఫ్ తినేసాడు మా సుదర్శన్. ఇంకా అరుంధతి అంటూ ఉంటాను కదా, మా నైబర్ అనమాట. తను నార్త్ ఇండియన్. సో తనకి మన సాంబార్ అంటే చాలా ఇష్టం. అందుకనేసి సాంబార్ ఇద్దామనేసి బాక్స్లో పెట్టించాను. వాడు కూడా మూవ్ అవ్వట్లేదు. నేర్చుకో బాబా దగ్గర. బాల్ని చూడకరా, బ్యాట్ ని చూసుకో, నేర్చుకో బాబా ఎలా మూవ్ చేస్తున్నాడో. ఇట్లా సెంటర్ లో చేస్తా ఉండాలి, అదే వస్తుంది. నువ్వు జస్ట్ పుష్ చేయాలి ఇట్లా. స్లోగా చూడు, ఫోర్స్ చేయకూడదు. బ్యాట్ ఎట్టున్నా చూడు, ఇట్లా చూడు, బ్యాట్ తో కొట్టేయాలనుకోకూడదు, స్లోగా నెట్టాలి అట్లా. అంతే కదా బాబా? రాణి అది నీ దగ్గరికి వస్తుంది. ఇటు అంటున్నావు హ్యాపీ. చూడు నేను చెప్తాను, ఇక్కడ ఇంకో బ్యాట్ ఇక్కడ దీంట్లో ఉంది. చూడు అట్లా పెట్టు, చూడు ఏడు పెట్టుకో, వెనక్కి పెట్టు, ముందర పెట్టుకో. ఇట్లా హ్యాండ్ మూవ్ చేయి, చూడు ఇట్లా అట్లా. బాబాని చూడరా ఎలా మూవ్, బాడీ కూడా మూవ్ అవుతున్నాడు. ఇట్లా చూడు, ఇట్లా దాన్ని కొట్టద్దు. ఫస్ట్ ఇటు పెట్టుకో, ఇటు పెట్టుకో బ్యాట్. ఇట్లా మొత్తం తిరగ దూరికే, స్లోగా చూడు 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 ఇట్లా రోబోలాగా. అంతే అట్లా. ఇంకా నేనే అనమాట అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది టీటీ నేర్చుకుంటుంది కదా, యాపీకి కూడా. సుదర్శన్కి వచ్చు, టెడ్డీకి వచ్చు, యాపీకి కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి అది ఆర్డర్ చేశాను. అలా నేర్పించవచ్చు పిల్లలకి ఇంట్లోనే, మా సుదర్శన్ నేర్పిస్తారు కదా అనేసి. ఇంకా నాకు పెద్ద ఏదో ఎక్స్పర్ట్ లా చెప్తున్నాను కదా. నేనేమంటే అది వచ్చిన వెంటనే నాకు కూడా నేర్పించాడు మా సుదర్శన్ బాబా. ఒకసారి నేర్పించి నేను కూడా నేర్చుకుంటాను టీటీ ఎలా ఆడాలో అంటే జస్ట్ నేర్పించాడు అనమాట. అందుకనేసి ఆ మూమెంట్స్ అవి వాడికి చెప్తూ ఉన్నా నేను. నేను దాన్ని యాపీ కోసం ఆర్డర్ చేస్తే మా సుదర్శన్కి బాగా పనికొస్తూ ఉంది. కూర్చుంటాడు, కొంతసేపు వర్క్ చేస్తాడు, లేస్తాడు, మళ్ళీ దాంతో ఆడుకుంటాడు, మళ్ళీ వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తూ అట్లా చేస్తున్నాడు. ఇంకా టెడ్డీకి ఏమంటే ఈ మధ్య ఐరన్ చేయడం నేర్పిస్తున్నాను. అంటే నేను చేసేస్తూ ఉంటాను, లేకపోతే సుదర్శన్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా అందుకనేసి టెడ్డీకి ఎప్పుడు చేసుకొని వెళ్ళాలి అనే అంత యూజ్ రాలేదు. కానీ నాకే అనిపించింది, టెడ్డీ నువ్వు 9th క్లాస్కి వచ్చేసావు కదా, ఐరన్ చేసుకోవడం కూడా నేర్చేసుకోవాలరా నువ్వే అంటే పాపం ఆ రోజు ఐరన్ చేస్తూ ఉంది యాపీవి టెడ్డీవి ఇద్దరివి కలిపి. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే కొంచెం మునగాకు ఎత్తి పెట్టుకున్నాను, అంటే ఎగ్ వేయకుండా చేసుకుందాము అని. అందుకని మళ్ళీ మునగాకు ఫ్రై చేసుకున్నాను. బీరకాయ పప్పుల కూర అంటే బాగా ఇష్టం నాకు, చపాతీ వేసుకొని. ఇంకా అది నైట్ డిన్నర్ మాకు. అండ్ ఇక్కడ ఏమంటే ఇది సండే వ్లాగ్. సండే అంటే స్పెషల్ ఏమి, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అంటే బిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డెడ్డా. హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మా థ్యాంక్ యూ టెడ్డా. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? అది వద్దురా, నువ్వు అది కట్టలేవు, బ్యాండ్ వేసేపో. అమ్మ నాకు తెలుసు. అరే నువ్వు కట్టలేవురా అవి, బ్యాండ్ అయినా చూడు, రెండు ఒకటే. ఎందుకు చూరా ఫ్రెండ్షిప్ డే అంట. నీ ఫ్రెండ్షిప్ అక్క ఫ్రెండ్ కొడతా ఉంది, వేసుకో. జరగండి అట్లా అట్లా మూవ్ అవ్వండి. హ్యాపీ అట్లాంటి బ్యాండ్ ఒకటి వేసేయరా నాకు. ఒరే హ్యాపీ నువ్వు నాకు వేయలేదా? నాకు వేయకుండా అబ్బుకక్క వేసేస్తున్నావే నువ్వు. దారమా సరే ఏదో ఒక తీసుకురాపు. నీకెవరో ఫోన్ చేస్తున్నాడట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రే ఫిజు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా ఫిజు. థ్యాంక్ యూ అంట. నువ్వు అక్కకు చెప్పలేదు, నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా హ్యాపీ అక్క.
మళ్ళీ చెప్తావా అంత పొట్టిది తెచ్చావు పిల్లకాయలు పెద్దలు తెచ్చావు లేదు సేమ్ సైజ్ బాబా హ్యాపీ ఫ్రెండ్షిప్ అమ్మకి నేను కట్టావు రెడా ఇది చూపించు కలర్స్ పల్లె ఉన్నాయి అవునా అక్క ఇదే అట్లా రివర్స్ కట్టావు రెడ్డా లేదు బబ్బా కనపడుతుంది బబ్బా కనిపించకూడదు నీకెందుకు కనిపించదు ఏంద్రా అన్ని బ్యాండ్స్ పక్కన పడేసారు చూడకు బాబా అది ఆల్రెడీ వేసేసాము బాబా బాబా ఇది ఆల్రెడీ వేసేసాము చూడ అక్కడ చెప్పాను అబ్బా బాయ్స్ కది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూర్చో ఎంత లాగ్ ఉంది బొబ్బ బాబా హ్యాండ్ ఇచ్చారు చూడకు అది నాది బాబా నేను చూస్ చేసుకున్నాను అది అది నాకు ఇష్టమైంది బాబా ఇది 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 నాకు ఇష్టమైంది ఇది టెడ్డా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు ఎవరు వీడియో తీస్తారు బాబా తీయేమి నేను వాడికి వేసేది హ్యాపీ దా ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేస్తా నీకు గ్రీన్ వేస్తా ఇంత పెద్ద ఎందుకు నాకు ఏం చేస్తే అదే వేస్తాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాన్న దారా యాపు నేను వేయాలి నీకు ఫస్ట్ సర్లే వేసేసుకో సర్లే ఏదో ఒకట్లే లవ్ ఫ్రెండ్ అంట లవ్ ఫ్రెండ్ ఫ్రెండ్ పుట్టి ఫ్రెండ్ ఇది కూడా అమ్మ కూడా వేసిందా నేను ఇంకా వేయలేదు బాబా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాన్న బొంగటలు ఫస్ట్ నేనే అమ్మ కట్టుకునింది షక్క ఇంకా ఆ రోజు లేట్గా లేసాము లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అబ్బు సాటర్డే వచ్చాడని చెప్పాను కదా సండే క్లాసెస్ లేదనేసి ఫోన్ బాబా ఇంకా మేము ఆఫ్టర్నూన్ ఎక్కడికైనా వెళ్దాము బయటికి అనేసి ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్షిప్ డే కదా అందుకనేసి ఏమంటే ఫ్రెండ్షిప్ డే అంటే నాకు చాలా ఇష్టము ఇంకా ఫస్ట్ అయితే నేను సుదర్శన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట సో అలా నాకు ఫ్రెండ్షిప్ డే కూడా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను బెంగళూరుకి వస్తావేమో అనుకున్నా మరికమ్మ పార్టీకి మధ్యాహ్నం లంచ్కి అన్ననాడు అరకమ్మ అందుకే అన్నతో కూడా నువ్వు కూడా వస్తావేమో అని డాడీ ఫోన్ చేసి డాడీ లంచ్ బెంగళూరుకి వెళ్ళొస్తాను హారికమ్మ మొన్న హారిక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హారిక హారికమ్మ మొన్న ఏం జరిగింది చెప్తాను చూడు ఓ హారికమ్మ ఉండు బాబా నాకు రిప్లై చేయను అసలు హారిక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హారిక థ్యాంక్స్ హారిక హారికమ్మ మొన్న ఎక్కడికో వెళ్తున్నాం హారికమ్మ గబగబా టైం అయిపోతుందని లిఫ్ట్లోకి వెళ్తున్నాం లిఫ్ట్లో వెళ్ళి నిలబడుకున్నాం హారికమ్మ నిలబడుకున్న తర్వాత నేను ఆశక్కే పిల్లకాయలు తిరిగి ఎక్కడికో టైం అవుతున్నదని గబగబా నిలబడుకుంటే సడన్గా ఉండ ఆశక్క ఏమిది అని కింద చూస్తా హారికమ్మ భయపడిపోయింది ఆ స్నేక్ ఏదో తేలేదో వచ్చేసిందని నేను ఇంకా భయపడిపోయాను హారికమ్మ ఏం బుజ్జి ఏమంటే చెప్పులు బాత్రూమ్ వేసుకోవచ్చా నేను అని అంట హారికమ్మ
దానికి అంత ఫీల్ అయిపోతుంది హరికమ్మ. కోపం వచ్చింది హరికమ్మ. వచ్చేసి లోపలికి వచ్చేసి ఇంక తిట్టుకుంటా తీసుకుని వెళ్ళి మళ్ళా వెళ్తా ఉంటే హారిక అబ్బు కూడా బాత్రూమ్ చెప్పులు వేసుకొచ్చాడు. హారిక బాత్రూమ్ చెప్పులు వేసుకొని ఆ టెన్షన్లు. సరే హరికమ్మ వెళ్ళేటప్పుడు చెప్తాంది, బాబా నువ్వు టెన్షన్లో ఉన్నావులే అందుకే భయపడ్డావు, అట్లా టెన్షన్ పడ్డావు అంత టెన్షన్ పెట్టి నేను టెన్షన్. అబ్బు ఫోన్ లో ఉన్నాడు. అబ్బు హారిక ఆఫీస్ చూసుకుంటా టెన్షన్ పడతా ఉన్నాడు. మళ్ళా ఉండా సర్లే కానీ బాబా సారీ చెప్పేయలే అంట హరికమ్మ. ఆశకు సర్లే కానీ బాబా సారీ చెప్పేయలే అంట. నేను చెప్పాలంట హరికమ్మ సారీ చేసేసక్క. తిట్టాడు కదా ఆ టైంలో. అక్క భయపెట్టేది చిన్నదానికి ఎవరైనా అట్లా ఫీల్ అవుతారు హరికమ్మ. అబ్బు తిట్టి నీకు చెప్పట్లేదా హారిక? నన్ను తిట్టాడు. సర్లే హరికమ్మ ఆశక్క మాటలు నమ్మొద్దు. సరే హరికమ్మ వెళ్ళిపోయావా? హాస్పిటల్ దగ్గరికి వచ్చేసావా? సరే హరికమ్మ బాయ్. బాయ్ బాయ్ హారిక. మేము స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, ఈవెన్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా అసలు ఎంత బాగా చేసుకునే వాళ్ళమో ఫ్రెండ్షిప్ డే అంటే. వీళ్ళేంటో టెడ్డీ హ్యాపీ, అబ్బు వాళ్ళని చూసుకోండి, హారిక వాళ్ళని తీసుకోండి, అసలు ఫ్రెండ్షిప్ డేనా అని నార్మల్గా తీసుకుంటున్నారు వాళ్ళు. అసలు బ్యాండ్స్ కొనడం, వేయడం అసలు అవంతా ఏమీ లేదు. ఏమోలేండి మనకి ఎందుకు కదా, వీళ్ళందరితో మనం ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీళ్ళు అదే August 15th డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పానుగా, అది చేసుకుంటున్నారు. ఫైనలీ హ్యాపీ బాగా చేసింది. ఒక పార్ట్ కంప్లీట్ అయిందంట, ఇంకొక పార్ట్ ఉందంట, అది నేర్చుకోవాలంట. సో ఇంకా మేము లంచ్కి రెడీ అవుతున్నాం అనమాట. లంచ్కి ఒక దగ్గరికి వెళ్తున్నాము. న్యూ రెస్టారెంట్ అనమాట అది, వైట్ ఫీల్డ్లో కొత్తగా పెట్టారు. అది ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఇంకా సడన్గా ఈ డ్రెస్ వేసేసుకుందాం. డ్రెస్ ఇది, మీరు శారీ అనుకుంటున్నారు కదా, డ్రెస్ ఇది. సో డ్రెస్ లాగా ఉంటుంది, శారీ లాగా వేసేసుకోవచ్చు. వేసుకుంటే శారీ లాగా కనిపిస్తుంది. చాలా సింపుల్గా అసలు శారీ కట్టుకోకుండా ఎంత ఈజీగా ఎంత బాగుంటుందో శారీ లుక్తో. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే ఒక్క దగ్గర కొద్దిగా నచ్చలేదు. అది నాకే అలా ఉంటుందో అందరికి అలానే ఉంటుందో మరి నాకు తెలియదు. అదేమంటే శారీ అంతా కంప్లీట్గా చాలా బాగుంది. కింద ఏమంటే ఆ లైనింగ్ ఉంటుంది, లోపల లైనింగ్ కొంచెం పైకి వరకు ఇచ్చాడు. కింద ఏమంటే అది శారీ అట్లా ప్లెయిన్గా కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మనము శారీ పెట్టికోట్ వేసుకున్నా కొంచెం అలానే వేలాడతా, అంటే ఫాల్స్ అంటూ అలా ఏమి ఉండదు కదా డ్రెస్కి. సో అలా కొంచెం నాకు అక్కడ నచ్చలేదు అంతే. నార్మల్గా మనం లాంగ్ ఫ్రాక్స్కి లెగిన్ లాగా ఏదైనా వేసుకుంటాం కదా ట్రాన్స్పరెంట్గా, ఒకవేళ కనిపిస్తేమో అట్లానే. సో అట్లా నేను నార్మల్గా లెగిన్ వేసేసుకున్నాను. సో ఇంకా అంతే. డ్రెస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి చెక్ చేయొచ్చు మీరు. అంటే నిన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది లింక్ అడిగారు, డ్రెస్ లింక్, అందుకే డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలని చెక్ చేయండి. మేము ట్రిప్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు హ్యాపీ ఏమంటే ఆ ముడిలన్నీ వేసి పెట్టింది కదా, ఇప్పుడు మా అబ్బోడిని ఇప్పమనేసి చెప్తా ఉంది. అదే ఇంకా మా అబ్బుకి బెంగళూరు కొత్త కదా, అందుకని ఎక్కడెక్కడ ఏముంటుంది సో అవన్నీ చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తున్నాం. అదే అబ్బు అపార్ట్మెంట్ సూర్యనాథ్ది, ఎదురు కనపడేది ఆరెంజ్ లాగుండా రైట్ సైడ్. అబ్బు రైట్ సైడ్ ఆడ వేప చెట్టుగా మెయిన్ రోడ్కి. ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందంట. నాకు అసలు తెలియదు. ఎన్నిసార్లు ఇటు సైడ్ వచ్చి ఉంటామో. ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుంటుందంట. హ్యాపీ ట్యూషన్ మ్యామ్ ఉంది కదా, యామిని అంటుంటాను. సో తను చెప్పింది మొన్న కృతిక జరిగింది కదా, సో ఆ రోజు ప్రసాదం కూడా తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు చెప్తే తెలిసిందన్నమాట. అవునా అంత బాగుంటుందా, అంత ఫేమస్, అంత పెద్దదిగా ఉంటుందా అనేది తెలుసుకున్నాను. ఈసారి వెళ్తే మాత్రం చూపిస్తాను మీకు. రైల్వే స్టేషన్ వైట్ ఫీల్డ్. తిరుపతి నుంచి ట్రైన్లో రావాలనుకుంటే నువ్వు మెజెస్టిక్కి వెళ్ళకుండా మెయిన్ ఇక్కడ ఆగిపోయే ట్రైన్లు కొన్ని ఉంటాయి. చిన్న వైట్ ఫీల్డ్ ఇక్కడ దిగేయచ్చు. ఇంకా మేము హౌస్ వద్దు అనుకొని లాస్ట్కి హౌస్ తీసుకున్నాం కదా బెంగళూరులో. కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న హౌస్ తీసుకున్నాం, అన్ని దగ్గరగా ఉంటాయి. రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది. సో మెట్రో వచ్చేసింది. రోజు ట్రై చేస్తున్నాడు తీయడానికి, అవ్వట్లా వాడికి. అది ఇప్పుడు నీ దగ్గర తీపిస్తా ఉంది. అసలు గమ్ముకొని తీరా నన్ను అడిగింది అబ్బు ఒక తీమని, మళ్ళీ తీస్తా హ్యాపీ అన్నాడు. ఏమో ఇక్కడ వైట్ ఫీల్డ్లోనే బీవరేజ్ రెస్టారెంట్ పెట్టారనమాట. కొత్తగా పెట్టున్నారు రీసెంట్గానే, ఒక 1 month ఏమో అయింది అనుకుంటాను ఓపెన్ చేసి, టాల్ ఓక్స్ అనేసి. సో దానికి వెళ్తున్నాము. ఇది నా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ఇక్కడ చాలా బాగుంది ఒకసారి వెళ్ళండి అనేసి. అలా తెలుసుకొని ఇంకా ఇక్కడికి వచ్చాము.
నేనే చెప్పాను మా సుదర్శన్కి అక్కడికి వెళ్దాం బాబా ఈసారి ఎప్పుడైనా అంటే సరే వెళ్దాంలే అనేసి అనున్నాడు. ఇంకా ఎలాగో ఇంకా ఫ్రెండ్షిప్ డే ఇంకా అబ్బోడు ఉన్నాడు, సరే ఎక్కడికైనా వెళ్దాం బాగుంటుంది సండే అనేసి అనుకున్నాము. ఇంకా ఇది గుర్తొచ్చి అడిగితే సరే ఇక్కడ దగ్గరే కదా వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట. సో ఎలా ఉంది ఏంటి అన్నీ చూపిస్తాను మీకు. కాకపోతే ఇక్కడికి ఇలాంటి వాటికి ఇది బార్ కమ్ రెస్టారెంట్ టైప్ కదా, సో దానికి రావాలి అంటే నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. అంటే అప్పుడు చాలా బిజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అలా. ఇంకా ఇక్కడ ఏమంటే మేము వెళ్ళేసరికి మేము 12:30కే బుక్ రిజర్వ్ చేసేసుకున్నాం ముందే. అంటే రిజర్వ్ చేసుకోవాలి సండే, అది కాక అందుకని చాలా బిజీ అయిపోతుంది మళ్ళీ మనకి దొరకవు అనేసి రిజర్వ్ చేసుకున్నాం. ఇంకా మేము బెంగళూరులో ఇది థర్డ్ ఇలాంటి రెస్టారెంట్ రావడం, బీవరేజ్ రెస్టారెంట్కి. ముందు 2 రెస్టారెంట్స్కి వెళ్ళాం కదా, ఐరన్ హిల్కి వెళ్ళాము, ఇంకోటి వచ్చేసి లాంగ్ బోట్కి వెళ్ళాం. ఆ 2కి వెళ్ళినప్పుడు ఎలా ఉండిందంటే జస్ట్ వన్ టైం విజిట్ అంతే ఇది అనేసి అనిపించింది. అంటే చాలా బాగుంటుంది అక్కడ కూడా, చాలా చాలా మంచిగా ఉంటుంది, చాలా మంది వస్తారు. కాకపోతే ఏమంటే చాలా ప్రైస్ ఎక్కువ, కాస్ట్లీ, ఇంత అవసరమా ఏముంది ఎందుకు అన్నట్టు నాకు అనిపించింది నా పర్సనల్గా. అందుకనేసి వద్దనుకున్నాను, మళ్ళీ వెళ్ళొద్దురా చాలు ఒకసారి వెళ్ళాము చాలు అనేసి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇంకా రెస్టారెంట్ ప్రైజెస్ ఎలా ఉంది అని నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, మాకు ఎంత బిల్ పడింది అవంతా కూడా. కానీ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుండి నైట్ వచ్చి ఉంటే చాలా బాగుండేది, నైట్ ఇంకా బాగుంటుంది, ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాను. కాకపోతే నైట్ ఏమంటే ఒక వార్మ్ లైట్స్ లాంటివి వేసేస్తారు, అక్కడ అంత వీడియోస్ క్లారిటీ ఉండదు. మేము డాడీ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎలా ఉండింది, సో అలానే ఉంటుంది. ఐరన్ హిల్కి వెళ్ళినప్పుడు మేము ఇంకెలా ఈ టైంకే వెళ్ళాం, ఆఫ్టర్నూన్ కాబట్టి, సో ఫొటోస్ వీడియోస్ తీసుకోగలిగాను. ఇప్పుడు కూడా కొంచెం బాగున్నాయి. ఇంకా ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకుంటే లాంగ్ బోట్తో ఐరన్ హిల్తో వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రీజనబుల్ ప్రైజే అనిపించింది, కొంచెం తక్కువే అనిపించింది. ఇంకా మేము ఇటు సైడ్ ఎన్నోసార్లు వచ్చిపోయాము, కానీ మాకు అసలు తెలియలేదు ఇక్కడ ఇలాంటి రెస్టారెంట్ ఒకటి ఉంది అనేసి అసలు తెలియలేదు. ఇంకా నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత అర్థమైందనమాట. ఎప్పటిలాగే మా సుదర్శన్ రెడ్డి ఇద్దరు చూసుకుంటున్నారు ఏం తీసుకుందాము, ఏ స్టార్టర్ తీసుకుందాము అలా. ఫస్ట్ స్టార్టర్స్ తీసుకుంటే బాగుంటుంది, దాని తర్వాత చికెన్ బిర్యానీ తినకపోయినా పర్వాలేదు, స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుంది. చెప్పాను కదా మేము కొంచెం తొందరగా వచ్చేసాం, కానీ ఆ టేబుల్స్ అన్ని రిజర్వ్ చేసేస్తున్నారు, ఇంకా రాలేదన్నమాట. ఇంకోటి ఏమంటే పైన కూడా ఉంది, సో పైకి వెళ్ళి తిందామా అనిపించింది. పైన వెళ్తే ఇంకా ఎక్కువ గాలి ఉండింది, ఎందుకులే ఇక్కడే బాగుంది అనిపించింది, మళ్ళీ ఇక్కడే ఉన్నాం. ఒకసారి 200 అని చెప్పి తిరుక్కోవచ్చు, 99 రూపీస్ అయితేనే ఇంకా ఇది చిల్లీ చికెన్ అనుకుంటాను, కరెక్ట్గా నేమ్ తెలీదు, ఆ బిల్ చూపిస్తాం కదా దాంట్లో ఉంది నేమ్, మళ్ళీ చూద్దురు. కానీ ఇది ఎంత ఎమ్మీగా ఉందో మా సుదర్శన్కి అయితే భలే నచ్చేసింది. అంటే చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అంటే కొన్ని సప్పగా ఉంటాయి కదా, అలా లేకుండా చాలా స్పైసీగా చాలా బాగుంది. ఇంకా హ్యాపీకి ఏమంటే చికెన్ పెట్టుకోరా అంటే వద్దంట వాడికి, అలా ఫోక్ స్పూన్ అలా ఇంటూ లాగా పెట్టేస్తే ఇంకా చాలు మనకి వద్దు అని అర్థం కదా. సో వాడికి చికెనే వద్దంట, ఫస్టే వద్దంట, అలా పెట్టేసి కూర్చునేసి ఉంది. ప్లేట్లో అలా పెట్టేస్తే వాళ్ళు వేయరు కదా, అందుకనమాట వాడి ప్లాన్. హ్యాపీకి ఆకలి లేదేమోలే ఆశ అనుకుంటున్నారు కదా, కాదు అది నాన్ వెజ్ కాబట్టి వద్దంట, వెజ్ అయితే హ్యాపీగా తినుంటుంది. ఇంకా నేను ఒక పీస్ పెట్టుకున్నాను, ఎంత బాగుందో నిజంగా, చాలా బాగుంది. ఇంకా హ్యాపీ వచ్చేసుకో ఆ వడియాలు ఏదో ఇచ్చారు, దానికి మంచింగ్ అనుకుంటాను, వడియాలు వేసుకుంది. ఫిష్ స్టార్టర్ అనమాట ఇది, దాంతోపాటు ఎట్లాగో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు, హ్యాపీ కోసమే ఇచ్చినట్టు అనిపించింది. చికెన్ తినదు కానీ ఫిష్ మాత్రం చాలా ఇష్టంగా తింటుంది, అందుకని మా సుదర్శన్ 2 పెడుతున్నాడు ఫిష్ తింటుంది అనేసి. మా అబ్బు ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి ఏమీ తినడు, చిన్నప్పటి నుండి తినడు. సుదర్శన్ అందరి కోసం మాక్టైల్స్ ఆర్డర్ చేశాడు, కానీ నేమ్స్ మర్చిపోయాడు, ఎవరికి ఏది ఆర్డర్ చేసిన సంగతి. సో అన్నీ ఇక్కడ పెట్టండి, అదొకటి అక్కడ పెట్టండి అంటున్నాడు. ఈ కలర్ కాంబినేషన్ లో శారీ అంటే భలే ఉంటుందిరా.
నా తీసుకో చాక్లెట్ ఉంటుంది క్యాషూ నట్స్ ఉంటాయి feel again, I feel again, oh now I feel again, we're bringing this back to life. I feel it again, I feel it again, I feel again, we're bringing this back to life. మా హ్యాపీ ఆ మాక్టైల్స్ ఫ్రూట్స్ వచ్చి ఉంటాయి కదా, ఆరెంజ్ చెరీ అవన్నీ తీసుకుని ఒక్కొక్కటి తింటా ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఒకటి అనిపించింది ఏమంటే, మనం చూస్ చేసుకున్న దాంట్లో ఉంటుంది, ఏదేదో కొత్తగా ట్రై చేస్తే అది ఫ్లాప్ అవుతుంది, మనకు తగ్గట్టు తీసుకుంటే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర అనేసి అనిపించింది. అంటే ఇక్కడే కాదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ తెప్పించుకున్నారు సుదర్శన్, టెడ్డీకి ఇద్దరికి. ఇంకా నాకు, అబ్బుకి, యాపీకి బటర్ నాన్ తెప్పించుకుని దాంతో చికెన్ కర్రీ ఒకటి తెప్పించుకున్నాము. ఎలా ఉంది? బాబా తినలా. Help me find the right words to say to get us back on our way. Can we try to fight against the grain of throwing out what we made? The future's far away, but I will stay because I feel again, I feel again, oh now I feel again, we're bringing this back to life, we're picking up where we left off and on again, we never quite could forget, 'cause what we got so intense. I feel it again, I feel it again, I feel again, we're bringing this back to life. సో మా లంచ్ అయిపోయింది. ఇంకా వెళ్తా ఇక్కడ వీడియో షూట్ చేసుకోవాలి అనిపించింది. ఇక్కడ వీళ్ళు కాక్టైల్స్ చేస్తుంటారు, ఎంత బాగా చేస్తూ ఉంటారు, భలే వెరైటీగా చేస్తూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ తీసుకున్నాము, కొన్ని పిక్స్ తీసుకున్నాము. కానీ హడావుడిగా ఉందన్నమాట మా సుదర్శన్కి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేసి. ఎందుకు అంటే టీటీ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి మాట ఇచ్చేసి ఉన్నాడు ఈ టైంకి వస్తాను అట్లా అనేసి. నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ పడుతున్నాడు, ఫాస్ట్గా వెళ్దాం, ఇంకా ఎంతసేపు పూజ, పదండి అంటున్నాడు. ఎందుకు అబ్బా ఇట్లా అంటున్నాడు అనుకున్నాను. తర్వాత టెడీ చెప్పింది, బబ్బా టీటీకి వెళ్ళాలి అశక, అందుకే పాపం టెన్షన్గా ఉన్నాడు అనేసి. ఏమంటే నేనే ఫీల్ అయిపోతాను, ఎందుకు బబ్బా ఇలా ఉన్నాడు, డల్గా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు, ఏమైందబ్బా అనేసి ఫీల్ అవుతా ఉంటాను లోపల.
ఇంకా అడిగినా కొన్ని చెప్పాడనమాట మా సుదర్శన్. సో అలాంటప్పుడు మా టెడ్డీ నాకు క్లారిఫై చేస్తూ ఉంటుంది డౌట్స్ అన్నీ. ఇంకా ఇంటికి రాగానే మా సుదర్శన్ టీటీకి వెళ్ళిపోయాడు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఇంకా మా అబ్బోడు కూడా బయలుదేరిపోతున్నాడు. ఇంకా మండే నుండి క్లాసెస్ ఉంటాయి కదా. ఆ అబ్బు బెంగళూరులోనే ఉంటాడని తెలుసు, కానీ పాపం బయలుదేరిపోతా ఉంటే బాధగా ఉంటుంది. అరే వెళ్ళిపోతున్నాడే అనిపిస్తుంది. బాయ్. ఇంకా కొంతసేపు పడుకుందాము అనిపించింది, కానీ నిద్రే పట్టలేదు. ఇంతకుముందు మధ్యాహ్నం కూడా కొంచెంసేపు పడుకునేదాన్ని, కానీ ఇప్పుడు అసలు నిద్రే పట్టట్లేదు. ఇంకా ఈ ప్లాంటర్స్ ఏమంటే అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఏమంటే ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి ఆ పాట్స్ చిన్నవైపోయాయి, ఆల్రెడీ ఉండేటివి. ఇంకా రీపాటింగ్ చేసుకోవాలి అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఈ సాటర్డే సండేనే చేసేసుకుందాం దీన్ని అనేసి అనుకున్నాను. ఈ వర్షాకాలంలో ఇలా మంచిగా ప్లాంట్స్ అని రీపాటింగ్ చేసుకుంటే మంచిగా గ్రోత్ ఉంటుందంట కదా. సో అందుకనే చేసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఈ సాటర్డే సండే చాలా బిజీగా ఉన్నాను, అందుకనే అవ్వలేదు. ఇంకా రేపైనా చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. ముందు తీసుకున్న ప్లాంటర్స్ ఏమంటే రౌండ్గా ఉన్నాయి, అవి కొంచెం స్పేస్ ఆక్యుపై చేసుకుంటున్నాయి. అందుకని కొంచెం ఇలా కూసుగా ఉండేవి తీసుకున్నాను ఈసారి. ఇంకా కొంచెంసేపు పడుకోనరా అంటే పడుకోరంట, కొంచెం టీవీ చూసుకోవాలంట వీళ్ళు. అందుకని టీవీ చూసుకుంటున్నారు. ఇంకా పాలు ఇచ్చేసాను, తాగుతున్నారు. దాని తర్వాత ఏమంటే నాకు ఈ మధ్య నిద్ర పోవాలి అంటే యాపీని పిలుచుకుంటాడు. రారా యాపీ పడుకుందాం రారా కొంతసేపు అనేసి. అమ్మ నేను రానమ్మా, నాకు నిద్ర రావట్లేదమ్మా అంటది. బలవంతంగా తీసుకెళ్తాను. నేను పడుకునేసినాక లేసి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా పిల్లలు పడుకున్నాక పెద్దవాళ్ళు లేసి వస్తారు కదా, కానీ ఇక్కడ ఆపోజిట్ అయిపోతుంది. నేను పడుకున్న తర్వాత హ్యాపీ మెల్లిగా లేసి వెళ్ళిపోతుంది. కొంతసేపు తర్వాత బోర్ కొట్టింది, ఇంకా వాకింగ్కి వెళ్దాం రండిరా అని చెప్పేసి తీసుకొచ్చాను వాకింగ్కి. సుదర్శన్ ఏమంటే టీటీకి వెళ్ళి ఉన్నాడు, ఇంకా రాలేదు. మంచిగా ఆడుతూ ఉంటాడు, అందుకే మంచి గేమ్లో ఉంటే రాడు తొందరగా. ఇంకా వాకింగ్ అయిపోయి ఇంట్లోకి వెళ్తా ఉంటే అరుంధతి పిలిచింది. అరుంధతికి సాంబార్ ఇచ్చి పంపించాను కదా, సో అదే గిన్నెలో ఏమంటే పన్నీర్ మంచూరియన్ చేసుకుందంట. అది టేస్ట్ చేయమనేసి పంపించింది. తను భలే టేస్టీగా చేస్తుంది, అన్ని రెస్టారెంట్ స్టైల్లో చేస్తుంది అనమాట. చాలా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట తనకి. ఇంకా సుదర్శన్ వచ్చేసిన తర్వాత ఏమంటే ఏదైనా మూవీ పెట్టుకుందాము అనేసి అనుకుని ఒక మూవీ పెట్టుకున్నాము. మూవీ నేమ్ వచ్చేసి మంజులం బాయ్స్ అనమాట. ఆ నేమ్ చూసి ఏం బాగుంటుందిలే అనుకున్నాము, కానీ లాస్ట్కి సుదర్శన్కి ఎవరో చెప్పారు భలే ఉంటుందంట అనేసి అంటే ఇంకా అప్పుడు చూసాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఫ్రెండ్షిప్ డే రోజు ఒక ఫ్రెండ్స్ మూవీ చూసినందుకు భలే హ్యాపీ అనిపించింది. అది యాక్చువల్గా ఫ్రెండ్స్ మూవీ అనేసి అంతగా ఏం తెలియదు అసలు తను డీప్గా మాకు. జస్ట్ బాగుంది మూవీ అంటే పెట్టాడు మా సుదర్శన్. సో చాలా బాగుంది, మీరు చూడలేదంటే మాత్రం చూడండి. హాట్‌స్టార్లో వస్తుంది ఆ మూవీ, చాలా బాగుంది చూడండి. కానీ భలే భయంకరంగా ఉంటుంది, క్లైమాక్స్ చాలా బాధగా ఉంటుంది, కానీ లాస్ట్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే లాస్ట్లో అసలు చూడలేకపోయాను, భలే బాధ అనిపించేసింది. మనసు ఒక రకంగా అయిపోయింది అనమాట. అంటే ట్రిప్స్ ఇష్టమైన వాళ్ళు అలాంటి వాళ్ళు చూసారంటే మనసు అలా అయిపోతుంది. ట్రిప్స్ అంతగా ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు మాత్రం హ్యాపీగా చూడొచ్చు. సో ఇంకా డిన్నర్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మన దగ్గర వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.